అలాగే సిమిలర్ సీన్ మనం మూవీస్ లో కూడా చూస్తాం. ఆ మూవీలో ఒక సీన్ ఒకటి నేను పికప్ చేశాను, మీకు పైన కనిపిస్తోంది. అయితే మీరు సైలెంట్ గా ఉంటేనే నేను ముందరకు వెళ్తాను. సయ్యా సయ్యా సయ్యా. మనుషులంటే బలవంతుడు, కొట్లాటంలో ఆడితే ఉండాలి. చామంతి లభించే రౌడీలు వాళ్ళని మీ దగ్గర, వారి జనాన్ని వారి బలాన్ని ఎదిరించడానికి ఏముంది మీ దగ్గర? గెలవాలని ఒక కోరిక తప్ప. చూడండి ఏంటిది సీన్ ఇక్కడ నేను ప్లే చేస్తాను. ఏంటంటే ఒక రౌండ్ ఆఫ్ ది గేమ్ జరిగి వాళ్ళందరూ నిరుత్సాహపడి నేను గెలవలేనేమో, ఇంకా నేను లైఫ్ లో ముందరకు వెళ్ళలేనేమో, ఈ యూనిట్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాను, లేకపోతే తక్కువ మార్కులు చేయలేకపోతే ఫస్ట్ ర్యాంక్ రాలేదు కాబట్టి నేను ఇంకా జీవితంలో ఏం చేయలేనేమో అనే పరిస్థితిలో కూర్చున్న వాళ్ళతో మాట్లాడుతున్న రాజీవ్ కనకాల. చూడండి ఇప్పుడు వాళ్ళు ఎలా మోటివేట్ అవుతారు. We want to take the inspiration from this. నిజానికి చాలా మిమ్మల్ని గెలిపించాను. ఓడిపోతున్నాం లోపల కదా సార్. అయ్యో ఓటమి ఎప్పుడు సుఖం నుంచి రాదు. ప్రయోగంలో మీకు పుట్టి వాడికి ఆయుధం మిమ్మల్ని చంపుతుంది. మీకు ఈరోజు మీకంటే చాలా మంది పరిగెత్తచ్చు. అందుకని ఏమైనా అక్కడ ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడు ఆగిపోదు, అనిచిపోవద్దు. అయిపోయిందని వెనక్కి రావద్దు. ఆఖరి దాకా పోరాడితే ఓటమి కూడా గెలుపవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని, ఇదే కాంక్షని శ్వాస అయితే ఔపిరి రాకుండా ఎవరున్నారు? నీ ధైర్యం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం నీ తోడంటే గెలుపెత్తు నీ పొందేవాడు. ఈ పోరాటం ఉన్నది 15 మంది మాత్రమే కాదు, ఈ వెనక 1500 మంది ఆశని బతుకుంది, బతుకుంది. వాళ్ళందరి కోసం జరగాలి. అలా చావడం నేను సిద్ధంగా ఉన్నా. మీరు చూసారా అలా ఇన్స్పైర్ అయ్యారు? See, that is true leadership. మీ స్కూల్స్ లో ఇంటి దగ్గర మొదలైతే మీ ఫాదర్, మీ మదర్, మీ టీచర్స్ ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని ఇలాగే ఇన్స్పైర్ చేయాలి. అలాగే లైఫ్ అనే ప్లే గ్రౌండ్ లో పంపించాలి. ఆ ప్లే గ్రౌండ్ లో మీరు ఆ గేమ్ ఆడాలి, ఛాలెంజ్ తీసుకోవాలి, కావలసినవి చేయాలి, లక్ష్యాన్ని సాధించాలి అనే తాపత్రయంతో ప్రతి ఒక్కరు అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, టీచర్, ప్రిన్సిపల్, స్కూల్ డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. దాంట్లో లోపం ఎక్కడ కనిపిస్తుంది? ఇసి మన సైడే. నీకు చదువుకోకపోతే ఇప్పుడు ఏమైంది? ఇవాళ కాదు, లేకపోతే రేపు చదువుకున్నాం. ఐ టెల్ యూ, ఇఫ్ టుడే 7th of December 2014, 7/12/2014, 11:10 AM మళ్ళీ మీ లైఫ్ లో ఎప్పుడు వస్తుంది? 11:10 AM 7/12/14 మీ లైఫ్ లో మళ్ళీ రాదు. రావాలంటే నేను రేపు చదువుతాను, ఎల్లుండి చదువుతాను అని కనుక మీరు పోస్ట్ పోన్ చేస్తుంటే
మీరు 7-12 ఎప్పటికి పోస్ట్పోన్ చేస్తున్నారు చెప్పనా? ఇప్పుడు చేయవలసినది నెక్స్ట్ లైఫ్ టైం కి పోస్ట్పోన్ చేస్తున్నారు. చావాలి ఇప్పుడు, మళ్ళీ పుట్టాలి, ఎప్పుడో మళ్ళీ వచ్చే జన్మలో వచ్చే అంత పోస్ట్పోన్మెంట్ చేస్తున్నారు మీరు. యు ఆర్ పోస్ట్పోనింగ్ థింగ్స్ నాట్ బై 1 day బట్ బై 100 years. అది రైట్ అమ్మా? రైటా? ఈ రోజు చేయవలసిన హోంవర్క్ ఈ రోజు చేయాలి, ఈ రోజు చదవవలసిన ఈ రోజు చదువుకోవాలి, ఈ రోజే ఆడుకోవాలి. ఈ రోజు ఆడుకుని తర్వాత ఆడదామని చెప్పని ఆలోచిస్తావు మనం? లేదు. లైఫ్ లో ప్రతిదీ ఇలా కావాల్సింది ఆ క్షణాన్నే చేయాలి. పోస్ట్ పోన్ చేస్తే కనుక మీరు నాట్ బై 1 hour తర్వాత అమ్మా రేపు నాన్న లేకపోతే టీచర్ రేపు చేసుకుని వస్తాను, ఇల్లు చేసుకుని వస్తానని చెప్పారు కనుక మీరు పోస్ట్ పోన్ చేస్తే గుర్తుంచుకోండి మై ఫ్రెండ్స్, యు ఆర్ గోయింగ్ టు లూజ్. అండ్ వెన్ దేర్ ఆర్ 2 teams అండ్ టెల్లింగ్ యూ, ఇద్దరు ఉన్నప్పుడు ర్యాంక్స్ కనుక ఇవ్వాలంటే ఫస్ట్ సెకండ్ అనే ర్యాంక్స్ ఉంటే కనుక మీకు ఏ ర్యాంక్ కావాలి? ఫస్ట్ ర్యాంక్ కావాలా? మరి సెకండ్ ఎవరికి? పక్క వాళ్ళకి వస్తుంది, అవునా? కాదు. మన కాన్సెప్ట్ లో, శ్రీనివాస కాన్సెప్ట్ లో ఫస్ట్ మనకైతే, సెకండ్ కూడా మనకే, థర్డ్ మనకే, ఫోర్త్ మనకే, ఫిఫ్త్ మనకే, 10th మనకే, 100 దాకా మనకే. 101వ స్థానం ఎవరికైనా ఇద్దామని అనుకుంటే మనం ఇస్తే వాళ్ళు తీసుకుంటారు తప్పించి వాళ్ళు ఎవరు సాధించలేని అంత గ్యాప్ తోటి అన్ని మార్కులు తేడాతో సాధించాలి. అరమార్కుతోటి క్లాస్ ఫస్ట్ తెచ్చుకోవడం కాదు, అరమార్కుతోటి స్టేట్ ఫస్ట్ తెచ్చుకోవడం కాదు. చూడరా ఆడికి నాకు ఎంత తేడా ఉందో అంటే అంతేనే కానీ వాడికి నాకు ఇంతే తేడా ఉంది కుదరదు. అటువంటి గెలుపు అసలు వద్దు వద్దు మనకి. నాకు కనుక అవుట్ ఆఫ్ 500 ఆర్ అవుట్ ఆఫ్ 600 నాకు 590, అవుట్ ఆఫ్ 600 596 వస్తే నెక్స్ట్ 586 అయిపోయి ఉండాలి. కనీసం 10 మార్కులు తేడా, 10 ర్యాంకులు నావేరా అని చెప్పుకోగలిగిన పరిస్థితిలో ఉన్నారు మనం. దట్ ఈస్ వాట్ ఈస్ అవర్, దట్ ఈస్ హౌ అవర్ కమిట్మెంట్ షుడ్ బి, దట్ ఈస్ హౌ వీ షుడ్ టార్గెట్ లైఫ్. అంతేనే కానీ నువ్వు కాకపోతే ఇంకొకటి, రాహుల్ సార్ కాకపోతే రాహుల్ సార్ లేరా కొన్ని ఇంకొకటి కలుద్దామని అంటే కుదరదు, నాకు అస్సలు కుదరదు. ఎందుకంటే నాలాంటి వాడు నేను ఒకడే ఉన్నాను, నేను లేకపోతే నాకు సబ్స్టిట్యూట్ ప్రత్యామ్నాయం ఇంకోటి ఉన్నారంటే కుదరదు. అబ్సల్యూట్లీ. మీరు కూడా అంటే నేను ప్రాక్టీస్ లో ఉన్నాను చార్ట్ అకౌంటెంట్ గా, సిఏగా అయితేనే, డైరెక్టర్ గా అయితేనే, టీచర్ గా అయితేనే నేను పోషించే వివిధ పాత్రల్లో ప్రతి దాంట్లోనూ బెస్ట్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను. మీరందరూ కూడా ఫస్ట్ సెకండా? ఫస్ట్ అండ్ సెకండ్, ఫస్ట్ సెకండ్ అంతే. అన్ని మనమేనా? ఆ స్థాయిలో మనం ఆలోచించాలి. మరి ఏం కావాలి వాటికి? మరి ఏం కావాలి? కావాల్సిన పారామీటర్స్ గురించి చెప్తున్నాను నేను. ఏమేం కావాలో మనం సక్సెస్ అచీవ్ చేసుకోవడానికి కావాల్సినవి చూడండి, 1 by 1 చూపిస్తాను నేను. We have to try to be the best in our life. అందరికంటే నెంబర్ 1 గా అత్యుత్తమమైన స్థానంలో మనం ఉండే ప్రయత్నంలో భాగంగా అవసరమైనవి ఆ పారామీటర్స్ అన్ని కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. 1 by 1 ఒక్కొక్క స్లైడ్ చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా అతుక్కుని వినాలి. ఎందుకంటే ఆఫ్టర్ దిస్ సెషన్ ఐఎమ్ ష్యూర్ మీ స్కూల్లో, మీ రెస్పెక్టివ్ స్కూల్స్ లో ఆ క్లాస్ రూమ్స్ లో ఇప్పటి నుంచి కూడా జరగబోయే ప్రతి ఎగ్జామ్స్ లోనూ జాయింట్ ఫస్ట్, జాయింట్ సెకండ్, జాయింట్ థర్డ్ ఉండాలి. దట్ ఈస్ హౌ వీ వుడ్ వాంట్ టు సీ యూ పీపుల్ ఆఫ్టర్ దిస్ సెషన్. ఇక్కడ ఏం కనిపిస్తుంది చెప్పండి? ఏం కనిపిస్తుంది? అక్కడ ఒక చిన్న కుక్క పిల్ల కనిపిస్తుంది, అవునా? ఆ కుక్క పిల్ల ఏం చేస్తుంది? కూర్చునుండి దానికి కావలసిన బోన్స్ కోసం, మాంసం ముక్కల కోసం అది ఆలోచిస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మైండ్ లో దానికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన రావాలి అంటే మనకి ఒక డ్రీమ్ ఉండాలి, మనకు ఒక గోల్ ఉండాలి. లగేజ్ సర్దుకుని మీరు ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళిపోయి ఏదో ఊరు వెళ్దామలే అని వెళ్తారా? ముందుగానే ప్లాన్ చేసుకుని వెళ్తారా? అంటే మీకంటూ మనసులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆలోచన రావాలా? మీకంటూ రావలసిన టైమేనా ఇది? ఎస్. ఎందుకంటే మీకు తెలుసు రాబర్ట్ ఫ్రాస్ట్ ఒక పోయం ఉంది. ఆ పోయం ద రోడ్ నాట్ టేకెన్
గుర్తుందా? తెలుసా? 8th, 9th, 10th లో ఎక్కడ వస్తుంది అది? ద రోడ్ నాట్ టేకెన్ అనే పోయాం. 2 roads డైవర్స్ ఇన్ ఎల్లో రోడ్. వై జంక్షన్ లో నుంచున్నాను, లెఫ్ట్ సైడ్ ముళ్ళబాటు ఉంది, అన్ని మొక్కలు ఉన్నాయి, రైట్ సైడ్ మటుకు సాఫీగా రోడ్డు ఫామ్ అయి ఉంది. ఈ రెండిట్లో ఏ రోడ్లో వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఈ జంక్షన్ లో నుంచున్నాను. అందరూ వెళ్ళినట్టుగా సాఫీ రోడ్ లో వెళ్ళారా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ గుంపులో గోవిందం, నలుగురితో నారాయణ. అదే కనుక కొన్ని డిఫరెంట్ గా ఈ ముళ్ళబాటలో వెళ్ళారా అందరికంటే డిఫరెంట్ గా ఉండొచ్చేమో, అవుట్ స్టాండింగ్ గా ఉండొచ్చేమో, మనలాంటి వాడు ఇంకొకరు ఉండకపోవచ్చేమో, పై తెచ్చి మనం నడుచుకుని వెళ్తూ ఉంటే ఆ ముళ్ళబాట అంతా అణిగి మనమే మిగతా వాళ్ళకి మార్గనిర్దేశకులు అవ్వచ్చేమో. పర్హాప్స్. సో విచ్ రోడ్ టు టేక్? విచ్ రోడ్ టు టేక్ ఇన్ యువర్ లైఫ్? The left one or the right one? I am telling you in this example, మన concern, మన వరకు కూడా left road is the right road. Left is right, not the right one. అవునా? We all want to take the left road. అలాగని అట్లీస్ట్ మనం డ్రీమ్ చేయాలి. డ్రీమ్ చేసి సార్ నేను మీలా ఆడిటర్ అవుదాం అనుకుంటున్నాను, పెద్ద ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను, పెద్ద డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అని డ్రీమ్ చేసేసి ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? ఏం చేయాలి? ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేయడం కోసం ఏం చేయాలి? మరి ఏం చేయాలి? మీకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది స్క్రీన్ లో కనిపించేది ఏంటి? బిస్కెట్లా చేవా? బిస్కెట్లు కావాలంటే ఏం చేయాలి? బిస్కెట్లు కావాలంటే చీమ ఏం చేయాలి? మొయ్యాలి. దానికంటే 8 రెట్లు ఎక్కువ బరువులు మోస్తుంది కదా. దానికంటే ఎంత బరువు ఉందో, ఎంత లోడ్ అయినా పర్వాలేదు, నేను తీసుకుని వెళ్తాను, అంతా నేను కష్టపడతాను అనుకునే ఆ దిక్కుమాలన్నిటికంటే చిన్న దిక్కుమాలిన ప్రాణి ఆ చీమకి కూడా హార్డ్ వర్క్ చేసే తత్వం ఉంది. మరి మనకుందా? ఉండాలి. ఎస్, మనం కూడా హార్డ్ వర్క్ అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక టైం టేబుల్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ టైం నుంచి ఈ టైం కొన్ని గంటలే చదువుతాను, 2 గంటలే చదువుతాను, 3 గంటలే చదువుతాను అనే ఆలోచనలో మనం ఉండాలి. ఆ దిశగా వేసుకున్న టైం టేబుల్ ని మనం పాటిస్తూ దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఆ హార్డ్ వర్క్ కనుక మనం చేయలేదా సక్సెస్ఫుల్ అవుతామా? అవ్వం. డ్రీమ్ ఏమవుతుంది? బుర్రలోనే ఉంటుంది. ఆ మాంస ముక్కలు బుర్రలోనే ఉంటాయి, కానీ చేతిలో అంటే తినలేము, అంటే సక్సెస్ఫుల్ అవ్వలేము. దిస్ నో పాయింట్ ఇన్ డ్రీమింగ్. అప్పుడు అవునా? మీకు రైట్ సైడ్ కూడా కనిపిస్తుంది కదా, ఏంటది? రైట్ సైడ్ ఆఫ్ ది స్క్రీన్ లో ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇతను ఏం చేస్తున్నాడు? ఆ రాయిని, కొండని పైకి తోస్తున్నాడు. ఎంత పెద్ద రాయి అయినా సరే, ఎటువంటి రాళ్ళనైనా సరే నాకు ఎక్కట్లేదు మ్యాథమెటిక్స్. దాని అంతు తెలియజేస్తాను, దాని సంగతి చూస్తాను. అసలు మ్యాథమెటిక్స్ పుట్టిందే నా కోసం. అసలు ఆ సైన్స్ నాకు ఎక్కట్లేదు. ఆ సైన్స్ లో నేను పాండిత్యం సాధించబోతున్నాను. ఆ సైన్స్ పుట్టిందే నా కోసం అనే తాపత్రయంతో పనిచేస్తున్న ఆ వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా కష్టపడచ్చు. కష్టపడాలి, లేకపోతే అవ్వదు. కష్టమా ఇష్టమా ఏదో ఒకటి దిక్కుమాలని చేసి చివరికైతే చదువుకోవాలి, ర్యాంక్ సాధించాలి. ఆ ఆలోచనలో మనం ఉండాలి. కష్టం ఒకటి పడితే సరిపోతుందా? పొద్దున్న సాయంత్రం వరకు రాళ్ళు వస్తాను సార్, నంబర్ 1 అయిపోతాను ఇండియాలో, అవునా? పొద్దున్న సాయంత్రం వరకు మొయ్యలేని అంత బరువు, 8 రెట్లు బరువు పుస్తకాలు మోసుకుని వెళ్తాను, అవునా? కాదు. ఇంకా ఏం కావాలి? ఫస్ట్ అంటూ ఏముండాలమ్మా? ఫస్ట్ ఏముండాలి? ఫస్ట్ స్లైడ్ లో ఏం చూసాం మనం? ఫస్ట్ డ్రీమ్ ఉండాలి. ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఏం చేయాలి మనం? ఎవరైతే ఆన్సర్ చెప్తున్నారో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. హార్డ్ వర్క్ చేయాలి. మరి హార్డ్ వర్క్ ఒకటి చేస్తే సరిపోతుందా? లేదు. యూ హావ్ టు బి స్మార్ట్ ఎనఫ్. మనం స్మార్ట్ గా థింక్ చేయకపోతే సక్సెస్ రీచ్ అవ్వగలుగుతామా? రీచ్ అవ్వదు. మరి స్మార్ట్నెస్ అంటే ఏంటి సార్? ఎలా వస్తుంది అది? ఐ డోంట్ నో వాట్ ఈస్ స్మార్ట్నెస్. హార్డ్ వర్క్ అన్నారు, కష్టపడమన్నారు, టైం టేబుల్ వేసుకోమన్నారు, దానికి తగ్గట్టుగా చదువుకోమన్నారు. ఎస్, కానీ స్మార్ట్ వర్క్ అంటే ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదండి, నాకు తెలియట్లేదండి. తెనాలి రామలింగడు తెలుసా? తెనాలి రామలింగడు ఆ రాజుగారి పేరేంటి? శ్రీకృష్ణ దేవరాయలు. ఆ శ్రీకృష్ణ దేవరాయలు వారి దర్బార్లో శ్రీకృష్ణ దేవరాయలు గారు ఏం చేశారంటే 3 గదులు లాక్ చేసి పెట్టున్నాయంట. అందరినీ పిలిచారంట. వాళ్ళకు దర్బార్లో ఉన్న వ్యక్తులందరినీ పిలిచి, ఒక దాంట్లో నేను నిండా సిల్వర్ పెట్టాను, తాళం వేశాను. ఇంకో గదిలో నేను నిండా బంగారం పెట్టాను, తాళం వేశాను. 3వ గదిలో నేను మొత్తం వజ్రాలు వైడూర్యాలన్నీ పెట్టాను, తాళం వేశాను.
ఆ మూడింటికి తాళం ఇదిగో నా చేతిలో ఉంది, ఇంత పెద్ద తాళం అది, మీకు ఎవరికి ఏం కావాలో వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పాడంట. ఫస్ట్ వ్యక్తి ఒకడు వెళ్ళాడంట, చాలా బలం ఉందని దాన్ని తన్నేడు లాగాడు, కొట్టాడు, పీకాడు, ఏమీ అవ్వలేదు. రెండో వాడు పెద్ద సుత్తి తీసుకొచ్చి చెత్త కొట్టాడు, అవ్వలేదు. మూడో వాడు కూడా ఏదో చాలా ప్రయత్నించాడు, అవ్వలేదు. చివరికి తెనాలి వెళ్ళాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా తమరి జేబులో ఉన్న ఆ తాళం జేబు నాకు ఇస్తే తీసుకుంటానని వెళ్ళి తీసుకున్నామని ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు. ఆయన ఏమైనా చెప్పారా నేను తాళం జేబు ఇవ్వమని? ఆయన ఏమైనా చెప్పారా? లేదు. కానీ మొదటి వాడు ఏం చేశాడు, దాన్ని పగలగొట్టడానికి వెళ్ళాడు. మిగతా వాళ్ళు కూడా గొర్రెల మందలాగా వాడు వెనకాల వెళ్ళిపోయి విపరీతంగా ప్రయత్నం చేశారు దాన్ని పగలగొట్టడానికి. కాదన్నా, స్మార్ట్నెస్ ఈజ్ నాట్ హార్డ్ వర్క్. వాళ్ళు వెళ్ళి హార్డ్ వర్క్ చేశారు, ఆ తాళం మొదలుపెట్టడానికి పెద్ద పెద్ద సుత్తులు కట్టాలని తీసుకొచ్చారు. పని జరిగిందా? జరగలేదు. దేంతో పని జరిగింది? బుర్ర యూజ్ చేస్తే. సో మనకున్న డ్రీమ్ అచీవ్ చేయడానికి, ఫస్ట్ స్లైడ్ లో ఉన్న డ్రీమ్ అచీవ్ చేయడానికి, సెకండ్ స్లైడ్ లో ఉన్న హార్డ్ వర్క్ చేస్తూ, మూడో స్లైడ్ లో ఉన్న స్మార్ట్నెస్ ని కూడా, అంటే మన మెదడుకి కూడా పదును పెట్టాలన్నమాట. లేకపోతే మనం సక్సెస్ సాధించగలమా? ఆన్సర్ చెప్పిన వాళ్ళు సక్సెస్ సాధించగలరు. సక్సెస్ సాధించగలమా? కాబట్టి ఇవి అవసరమైన పారామీటర్స్. స్మార్ట్నెస్ కూడా ఒకటి సరిపోతుందా, ఇంకా ఏమైనా కావాలా? అక్కడ ఒక సామెత ఉంది, ఆ సామెతని కనిపించిన వాళ్ళ కోసం పైకి చదువుతాను. ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్, యు ప్లాన్ టు ఫెయిల్. మీరు కనుక ఏదైనా ప్రణాళిక వేసుకోవడంలో కనుక వెనకబడి ఉంటే మీరు లైఫ్ లో సక్సెస్ సాధించలేరు. ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ వేసుకోవడంలో ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వడానికి ప్లాన్ వేసుకున్నట్టే అంట. చూడండి, కాబట్టి మనకు అవసరమైంది ప్రణాళిక. ఫస్ట్ లోనే చెప్పాను, నాకు ఇప్పటి నుంచి మార్చి దాకా ఉన్న టైం, మార్చి 26 ఇప్పుడు ఎగ్జామ్స్ డిక్లేర్ చేశారు కదా, ఇప్పటి నుంచి మార్చి 26 దాకానో 24 దాకానో నాకు ఉన్నది 3 months. హార్డ్లీ సెలవులన్నీ పక్కలు తీసేస్తే అంటే 90 days. నా రివిజన్ ప్లాన్ 90 days లో రోజుకి ఇంట్లో 4 గంటలు 5 గంటలు చదువుకునేటట్టుగా నా రివిజన్ ప్లాన్ ఎలా వేసుకోగలను? 90 days ఇంటూ రోజుకి కొన్ని 4 hours వేసుకుంటే 360 hours, 6 subjects అంటే 360 divided by 6. అంత టైం నేను దాని మీద అన్ని అవర్స్ నేను కేటాయిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మార్చిలో రివిజన్ చేసుకుంటాను, ఫిబ్రవరి వరకు కూడా ఫస్ట్ అండ్ సెకండ్ రివిజన్స్ కంప్లీట్ చేసుకుని ఫైనల్ రివిజన్ మార్చిలో చేసుకుంటాను లాంటి ఆలోచన మన బుర్రలో ఈరోజు ఉంటే దాన్ని ప్లానింగ్ అని అంటారు. సో మనకున్న డ్రీమ్ ని అచీవ్ చేయాలంటే సెకండ్ స్లైడ్ లో ఉన్న హార్డ్ వర్క్ నే కాకుండా థర్డ్ స్లైడ్ లో ఉన్న స్మార్ట్నెస్ అంటే అవసరమైనంత బుర్ర ఉపయోగిస్తూ 4వ స్లైడ్ లో ఉన్న ప్రణాళిక కూడా వేసుకోవాలి. లేకపోతే మనం సక్సెస్ఫుల్ అవుతామా? అవ్వలేదు. సో వరుసగా అంతా కూడా రీక్యాప్ చేసుకుందాం. ఏమేమి అవసరం? ఫస్ట్ ఏంటి? డ్రీమ్. ఫస్ట్ ఏంటి? సెకండ్ ఏంటి? థర్డ్ ఏంటి? ఫోర్త్ ఏంటి? మరి ప్లానింగ్ వేసుకుని ప్లాన్ మన దగ్గర పెట్టి కూర్చుంటే సరిపోతుందా? లేదు. ఎందుకు? రిస్క్ తీసుకోగలగాలి. వెన్ గోయింగ్ గెట్స్ టఫ్, ద టఫ్ గెట్ గోయింగ్ అంటారు. ముందుకు వెళ్ళడం కష్టమైనప్పుడు కష్టపలికిన వాళ్ళే ముందుకు వెళ్ళగలుగుతారు అందరూ అర్థం. సో రిస్క్ తీసుకోగలగాలి. రిస్క్ అంటే ఏంటి? చదువులో కూడా ఎలా ఉంటుంది? ఒక 99 జ్వరం వచ్చింది, మనం ఏం చేస్తాం? ఇంట్లో కూర్చుండిపోతాం, సాగులు చెప్తుంటాం మనం. సార్ నేను ఈరోజు స్కూల్కి యాబ్సెంట్ అవ్వాలి, నేను స్కూల్కి యాబ్సెంట్ ఎందుకంటే నాకు జ్వరం వచ్చిందండి, ఆర్ మా బామ్మను ఒళ్ళో నింపాల్సి వచ్చిందండి, ఆర్ నాకు ఏదో అయిందండి, పొట్టలో నొప్పి వచ్చిందండి, ఏవో చెప్తుంటారు మరి కారణాలు. అమ్మ కారణాలు చెప్పుకుని బతికేస్తారా? ఆర్ సక్సెస్ కావాలా? మీకు ఎవరైతే కారణం చెప్తారో రాబోయే 90-95 రోజుల్లో 100 రోజుల్లో ఎవరైతే కారణాలు చెప్తూ స్కూల్కి వెళ్లకుండా హోంవర్క్ చేయకుండా ప్లాన్ చేసుకోకుండా ఉంటారో, ఎవరైతే ఎక్స్క్యూజెస్ చెప్తారో వాళ్ళకి సక్సెస్ రాదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాదు వాళ్ళకి సక్సెస్. సక్సెస్ ఎంతమంది కావాలి? హ్యాండ్స్ రేస్ చేయండి. ఎంతమందికి హాఫ్ కావాలి? ఎంతమందికి ఫుల్ కావాలి? ఫుల్ కావాల్సిన పూర్తిగా పైకి ఎత్తండి. వెరీ గుడ్. మీరందరూ కూడా ఎవరైతే హ్యాండ్స్ రేస్ చేశారో దింపేసేయండి చేతుల కిందకి. ఎవరైతే హ్యాండ్స్ రేస్ చేశారో అందరికీ సక్సెస్ కావాలి. ఎస్, సక్సెస్ వస్తుంది ప్రొవైడెడ్ ఇంప్లిమెంట్ చేస్తే. ఏమేంటది ఫస్ట్ నుంచి రికాప్ చేసుకోవడానికి? నెక్స్ట్, ఎస్, ఎబిలిటీ టు టేక్ రిస్క్. డేవిడ్ గొలైత్ స్టోరీ చిన్నప్పుడు చదువుకున్నారా మీరు? డేవిడ్ అండ్ గొలైత్ చెప్తాను. డేవిడ్ అనే వాడు ఒక చిన్న గుర్రాడు ఒక ఊళ్ళో ఉంటాడు. ఒక ఊళ్ళో ఉన్నాడంట. ఆ ఊళ్ళో గొలైత్ అనే ఒక ఆజానుబాహుడు రాక్షసుడు ఒకడు ప్రవేశించాట. నచ్చినవన్నీ లాక్కోవడం, నచ్చని వాడిని అందరినీ కొట్టడం లాంటి పనులన్నీ చేస్తున్నాడంట.
అలా చేస్తుంటే ఈ డేవిడ్ బ్రదర్ ని ఊళ్ళో వాళ్ళందరూ పంచాయతీ పెట్టి డేవిడ్ బ్రదర్ ని పిలిచారంట. డేవిడ్ బ్రదర్ ని పిలిచి, అమ్మా మరి వాడు ఎవడు రాక్షసుడు గొలైత్ అని వాడు వచ్చాడు కదా, వాడిని కొట్టి జరిగేసి నువ్వు అజన్బాబుడు కదా అని పంపిస్తే ఈ డేవిడ్ బ్రదర్ వెళ్ళి చావుదెబ్బలు తినేసి వెనక్కి తిరిగి వచ్చాడట. అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత డేవిడ్ వాళ్ళ బ్రదరు కలిసి ఒక చిన్న సందులో వెళ్తుంటే గొలయత్ అనే ఆ రాక్షసుడు, ఆ ఆజానుబాహుడు ఆ వీధిలోకి సగం దారి మధ్యలోకి ఎదురుపడ్డాడంట. ఏమిటి ఇంకేం చేయగలరు, వెనక్కి తిరిగి పారిపోవడం తప్పించి. అయితే డేవిడ్ బ్రదర్ అన్నట్టు, ఒరే బాబు వాడు నన్ను చితకొట్టేశాడు, కమాన్ మనం వెనక్కి పారిపోవడం అన్నాడంట. కానీ డేవిడ్ అన్నాడంట, ఎందుకన్నా నువ్వు కంగారు పడతావు అని తన దగ్గర ఉన్న క్యాటపాల్ అంటారు తెలుసా, ఏంటది పంగలు కదా, అది తీసాడంట. దాంట్లో ఇలా ఒకటి గురి పెట్టాడంట. గురి పెడుతూ ఏమని చెప్పాట తెలుసా, వీడ బ్రదర్ అన్నట్ట, హీఈస్ టూ బిగ్ ఫర్ మీ టు హిట్ అన్నాడంట. వాడు ఎంత పెద్దవాడంటే నేను కొట్టలేను అన్నాడంట. వీడు అన్నాడంట, హీఈస్ టూ బిగ్ ఫర్ మీ టు మిస్, హీఈస్ టూ బిగ్ ఫర్ మీ టు మిస్. దీంతో నేను పైకైనా కొట్ట కిందకైనా కొట్ట చంపుతున్నాడు కదా, తగిలి చస్తాడని పార్ట్మెంట్ తీసుకొట్టాడంటే వాడు కింద పడిపోయాడు. చూడండి యాటిట్యూడ్ చూడండి ఎలా ఉందో. ఒకడేమో బాబాయ్ని కొట్టలేనేమో అనుకున్నాడు, ఇంకొకడేమో నేను చెదరకొట్టే కానీ అనుకున్నాడు, కొట్టాడు. మనకు కావలసినది ఈ రిస్క్ తీసుకోగలిగిన ఎబిలిటీ. మీ మీద మీకు నమ్మకం, ఏం పర్వాలేదు నేను చేయగలను, నేనే సాధించగలను, ఉన్నత నా కోసమే అనే తాపత్రయం అనే ఆలోచన అనే మీ మీద మీకు ఉండబోయే నమ్మకం, అదే మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తాయి. అక్కడ ఏం కనిపిస్తుంది మీకు, కింద ఏం కనిపిస్తుంది బొమ్మలో, క్యాట్ ఎక్కడ కూర్చుంది, దేని దగ్గర, ఒక హోల్ దగ్గర, ర్యాట్ హోల్ దగ్గర కూర్చుంది. కూర్చుని ఏం చేస్తుంది, వెయిట్ చేస్తుంది. దేనికోసం వెయిట్ చేస్తుంది, ర్యాట్ కోసం వెయిట్ చేస్తుంది. మీరు కూడా వెయిట్ చేయవలసిన అవసరం, అటువంటి పరిస్థితులు వస్తాయి మీ లైఫ్ లో. అంతేనే కానీ ఫస్ట్ టైం మీరు ఎగ్జామ్ రాసి నా క్లాస్ ఫస్ట్ రాలేదు, లేకపోతే నాకు 99 రాలేదు, 100 రాలేదని డిజెక్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. మీకు ఒకసారి 99, ఒకసారి 80 రావచ్చు, 70 రావచ్చు. కానీ మీరు కనుక ప్రయత్నిస్తే నెక్స్ట్ టైం, అంటే ఓపిక ఉంటే, ఊరికి ఉంటే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ టైం మీకు ఇంకా అద్భుతమైన మార్కులు వస్తాయి. అది మీ మీద మీరు నమ్మగలగాలి. సక్సెస్ లో ఉండే పారామీటర్స్ వరుసగా రికలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ 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 ఉండాలి. పేషెన్స్, ఓర్పు ఉందా. మదర్ తెరిసా తెలుసు కదా, ఆవిడ భిక్షాటానికి వెళ్ళారంట. మదర్ తెరిసా అడుక్కోవడానికి వెళ్ళి చేతులు ఇలా చాపి భిక్షాటానికి వెళ్తే, ఎవరో ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే ఆయన అని ఉన్నాడంట చేతులు. మదర్ తెరిసా ఇలాగా భిక్షాటానికి వెళ్ళి అడుక్కుంటుంటే తూ అని ఉన్నాడంట మదర్ తెరిసా చేతిలో. ఉమ్మితే అయినా ఆవిడకి ఎంత ఓర్పు ఉందంటేట, ఆవిడ అన్నారు, అయ్యా ఇది నాకిచ్చారు కానీ నా పిల్లలకి ఏంటండి అయ్యా అన్నారంట. ఇది నాకిచ్చారు కానీ నా పిల్లలకి ఏంటి అన్నారట. అంతేనే కానీ ఏమిట్రా నువ్వు నా చేతులు ఉమ్ముతావా అని కానీ ఏం నెగిటివ్ స్పందన ఏమీ లేదు. చూడండి ఎటువంటి యాటిట్యూడో. అందు గురించి అంటారు లైఫ్ లో, యాటిట్యూడ్ డిటర్మైన్స్ ఆల్టిట్యూడ్ అని. యూ హ్యావ్ గుడ్ యాటిట్యూడ్, యూ విల్ బి అట్ గుడ్ ఆల్టిట్యూడ్. యూ హ్యావ్ బ్యాడ్ యాటిట్యూడ్, యూ విల్ బి ఇన్ బ్యాడ్ ఆల్టిట్యూడ్. మీరు ఆల్టిట్యూడ్ లైఫ్ లో పైన ఉండాలనుకుంటున్నారా, కింద ఉండాలనుకుంటున్నారా? పైన కింద. పైన వాళ్ళు ఇలా పైకి చూపించండి, పూర్తిగా చూపించండి. వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్. సో పేషెన్స్ కూడా చాలా అవసరం లైఫ్ లో. వీటి గురించి చెప్తూ, ఓర్పు ఉండాలి అని చెప్తూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు జీవితం గురించి ఒక పాటను ఒకటి రాశారు. ఆ పాట యూట్యూబ్ లో కూడా అవైలబుల్. ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమి అని ఒక పాట అన్నమాట. అది వెయిట్ చేయండి, ఇది అయిపోయిన తర్వాత మీకు వినిపిస్తాను విందురుగానే. ఈయన ఎవరో తెలుస్తుందా? కుడి చేతి వెంపున కింద పేరు రాశాను. కుడి చేతి వెంపులు ఉన్నాయని ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఎడం చేతి వెంపున లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరు? అంటే కూరగాయలు అమ్ముకునేవాడు ఎప్పటికైనా సరే బల్బుని కలిపెట్టగలడు అని ఎవరైనా ఊహించారా? ఎవరైనా ఊహించారా? ఆయన కూడా ఊహించలేదు. కూరగాయలు అమ్ముకునే వ్యక్తి ఈ రోజు మనకి దీపాలను ప్రసాదించారు. కూరగాయలు అమ్ముకునేది చూడండి.
అన్నారంట, ఏమండి మీరు 999 సార్లు ప్రయత్నించాక టంగ్స్టన్ అనే ఫిల్మెంట్ కనుగొన్నారు, మీరు 999 సార్లు ఓడిపోయారండి, ఒకసారి గెలిచారండి అన్నారంట. ఎవరో విమర్శించే వ్యక్తి. ఆయన అన్నారట, నేను 999 సార్లు నేర్చుకున్నాను అని చెప్పారంట. చూడండి, అంటే ఫెయిల్యూర్ నుంచి కూడా నేర్చుకోగలిగే యాటిట్యూడ్ ఉండే వ్యక్తులు అన్నమాట. అటువంటి వాళ్ళు సాధారణ వ్యక్తులుగా ఉండరు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూనే ఉంటారు అటువంటి వ్యక్తులు అన్నమాట. చూడండి, మనకుండే ఆలోచనలు మీకు చాలా ఇంపార్టెంట్. స్కూల్ చిల్డ్రన్కి ఎస్పెషల్లీ మనం ఇతర వ్యక్తుల గురించి మాట్లాడతాం. అటువంటి వాళ్ళు చిన్న మనస్తత్వం గలవాళ్ళుట. స్మాల్ పీపుల్ టాక్ అబౌట్ పీపుల్, ఇతరుల కోసం మాట్లాడతారంట. అది అటువంటిది, వాడు ఇటువంటి వాడు, దీనికి కుళ్ళు బుద్ధి, వాడు ఇలా మాట్లాడతారు. అటువంటి వాళ్ళు లైఫ్ లో ఎప్పుడు పైకి ఎదగరంట, వాళ్ళు ఎప్పుడు కిందే ఉండిపోతారట. వాళ్ళు స్మాల్ పీపుల్ట, మనస్తత్వంలో స్మాల్ట. అదే మీడియోకర్ పీపుల్ అయితే, మధ్యస్థంగా ఉండేవాళ్ళు అయితే ఎలా ఉంటారట? మధ్యస్థంగా ఉండేవాళ్ళు, అరే ఆ షర్ట్ బాగుందా, ప్యాంట్ బాగుందా, వాచ్ బాగుందా ఏంటని చెప్పి మాట్లాడుకుంటారట. మీరు స్మాల్ గా ఉందాం అనుకుంటున్నారా, మీడియోకర్ గా ఉందాం అనుకుంటున్నారా, ఆర్ మూడోది గ్రేట్ గా ఉందాం అనుకుంటున్నారా? గ్రేట్ పీపుల్ టాక్ అబౌట్ ఐడియా. ఈ ప్రాబ్లం ని మా మాస్టర్ ఇలా సాల్వ్ చేయమని చెప్పారు. అలా కాకుండా ఇలా కూడా ఎలా చేయగలను అని ఆలోచన